ఎవరైతే తన ఆహారం, విహారం, పనులు, నిద్ర మరియు మేలుకునే సమయాలను బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటారో వారికి మాత్రమే యోగం సిద్ధించి దుఃఖాలు నశిస్తాయి. ఆహారం దగ్గర నుండి నిద్ర వరకు ప్రతి దానికి ఒక పద్ధతి, ఒక సమయం ఉండడమే సమయపాలన. అంటే అతిగా పనిచేయడం లేదా అతిగా సోమరితనంతో ఉండటం రెండూ నష్టమే. క్రమశిక్షణ లేని సమయపాలన వల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా పనులు పూర్తి కాక మానసిక ఆందోళన కలుగుతుంది. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఈ రోజుల్లో మనం డిజిటల్ డిటాక్స్ అని పిలిచే విషయాన్ని కృష్ణుడు అప్పుడే యుక్త విహారస్య అని చెప్పాడు. అంటే వినోదానికి కూడా ఒక సమయం ఉండాలని. జై శ్రీకృష్ణ.